గోదావరికని రేణుకాదేవి ఎల్లమ్మ గుడిలో ప్రాణ ప్రతిష్ఠ కొరకు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నట్టు కొన్ని బాగా అందరి గౌడ్స్ను పిలవడం జరిగింది. అన్ని డివిజన్లలో 39 డివిజన్లలో కమిటీలు వేసి ఆ 39 డివిజన్లలో ఉన్నటువంటి గౌడ బాంధవుల యొక్క ఇళ్లకు మనం చేరుకొని బోనాలు తీర్చడానికి కొరకు డేటు నిర్ణయించడం జరిగింది. ఏప్రిల్ 1, 2, 3, 4 తారీఖులో ప్రాణప్రతిష్ఠ, ఏప్రిల్ 2, 3, 4 ప్రాణప్రతిష్ఠ, ఏప్రిల్ 20, 21, 22, 23 బోనాలు పండుగ కొరకు అందరం సమావేశం జరిగింది. ఇంకా ఈ సమావేశాలు పెడుతూనే ఉంటాం. మొత్తం అందరూ గౌడ్లు ఎవరెవరైతే తెలియలేదో అందరికీ తెలియజెపుతూ అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి. ఒక గ్రూప్ ఉంటుంది, వార్డులో ఉన్న ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క 2 ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అందరూ ఇన్వాల్వ్ కావాలని ఈ సందర్భం కోరుకుంటూ ప్రతి ఒక్క గౌడు ఇంట్లోకి వెళ్ళి బోనం వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఇదంతా మన కులదైవం. మన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇది గ్రామదేవత కాబట్టి మనం అందరం ఎంత ఉత్సాహంగా పాల్గొని ఎంత మంది పాల్గొంటే ఎన్ని బోనాలు ఎక్కువ అయితే అంత శక్తి ఇక్కడికి వస్తుందని చెప్పి అమ్మకి వస్తుందని చెప్పి భావిస్తూ మీరందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని గౌడ బంధువులందరికీ కూడా మా ఆహ్వానం. మార్కండేయ కాలనీలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎదురుగా దాదాపు 7 గుంటల స్థలంలో దాదాపుగా 2 కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండమైనటువంటి మన కులదైవమైనటువంటి రేణుకా ఎల్లమ్మ గుడి నిర్మాణము పూర్తి కావచ్చినది. దాని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము వచ్చే నెల ఏప్రిల్ 2, 3, 4 తారీఖులలో చేయడానికి పెద్దలు నిశ్చయించినారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గౌడ కుటుంబం కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత 22, 21, 22, 23, 24 ఆ 4 రోజులలో మళ్ళా ఎల్లమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు పెద్ద ఎత్తున తీయడానికి మరి గౌడ పెద్దలందరూ కూడా నిశ్చయించినారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గౌడ కుటుంబం కూడా మమేకమై మన ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద, అదేవిధంగా ప్రతి గౌడ కుటుంబం మీద ఉండే విధంగా అందరూ కూడా వ్యవహరించి ఈ ప్రాంతానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా గౌడ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతాం.